ఢిల్లీ బీసీ మహిళలు చలో ఢిల్లీ విజయవంతం చేయాలి. బీసీ మహిళలకు చలో ఢిల్లీ జై బీసీ బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలి. టైగర్ కృష్ణ గారి నాయకత్వం. జై బీసీ జై బీసీ బీసీ మహిళలకు సపోర్ట్. మహిళా బిల్లులో బీసీ మహిళలకు 50% సపోర్ట్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి 18న ఢిల్లీలో జాతీయ స్థాయి సెమినార్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సెమినార్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. ఆ బిల్లులో మహిళా బిల్లు ఎందుకు పెట్టారు? మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉందని పెట్టారు. బీసీ మహిళల ప్రాతినిధ్యం ఇంకా తక్కువ ఉంది. అందుకే బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించాలని, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, 76 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా బీసీలకు న్యాయం జరగదు. ఈ దేశంలో ప్రధాని స్వయంగా బీసీ, పైగా ఆయన పేదల పక్షపాతి, బీసీ మహిళల పక్షపాతి. కాబట్టి ప్రధానమంత్రికి ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించాలి. అప్పుడే మహిళా బిల్లు యొక్క సార్థకత నెరవేరుతుంది. మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం లేదని మహిళలకు ఇచ్చారు. మరి బీసీ మహిళల ప్రాతినిధ్యం అసలుకే తక్కువ ఉంది. కాబట్టి బీసీ మహిళలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించే విధంగా మహిళా బిల్లులో సపోర్ట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీలకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీలందరికీ జాతీయ స్థాయిలో ఫీజుల రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, అదేవిధంగా హాస్టళ్ళు, గురుకులాలు, స్టడీ సర్కిలు, విదేశ విద్య కోటలకు స్టైఫండ్లు, బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంతవరకు బీజేపీ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేకుండా ఇప్పుడు ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తూ, జాతీయ బీసీ కమిషన్ ద్వారా ఆదేశాలు ఇస్తూ పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహించాలి. ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, పశ్చిమ బెంగాల్లో అనేక రాష్ట్రాల్లో బీసీ పిల్లలంతా చైల్డ్ లేబర్ ఉంటున్నారు, చదువుకోవాలనేది బీసీ ఉద్యమంలో మొదటి భాగం, ప్రథమ కర్తవ్యం. అందుకే అన్ని రాష్ట్రాల్లో హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టాలి, స్కాలర్షిప్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరిని కూడా చదివించేటట్టు, చదవడం ద్వారానే భారతదేశం అగ్రదేశం అవుతుంది. బీసీ కులాలలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దిశగా ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా, స్కీములు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. త్వరలోపల అన్ని రాష్ట్రాలు పర్యటించి అన్ని రాష్ట్రాల్లో బీసీలకు స్కీములు చదువుకునేకే అన్ని స్కీములు పెట్టాలని చెప్పి డిసైడ్ చేస్తున్నాం. జాతీయ స్థాయిలో మహిళా బిల్లు లోపల మహిళలకు విద్య ముఖ్యం. మహిళా బిల్లు ఉద్దేశము మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయంగానే కాదు, మహిళలకు ఉద్యోగ రంగంలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. అయితే మహిళా బిల్లు యొక్క పరిధిని విస్తరించి అన్ని రంగాల్లో మహిళలకు విద్యారంగం లోపల, ఉద్యోగ రంగం లోపల కూడా ఈ మహిళా బిల్లు యొక్క పరిధిని ప్రభుత్వానికి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్ప ప్రధాని, ఆయన పిల్లలనే పేదలకు న్యాయం జరగాలి. ఆయనకు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ తన పిల్లల లాంటి వారు. కాబట్టి పేద వర్గాలు చదువుకునే విధంగా, ఉపాధి పొందే విధంగా ఇప్పటికీ అనేక స్కీములు పెట్టాడు. కేంద్రంలో జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చారు. ఆ కమిషన్ తన పరిధిని ఉపయోగించుకుంటున్నది, కానీ చాలా రాజ్యాంగ గొప్ప కమిషన్, అది పవర్స్. ఆ కమిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పర్యటించి బీసీ కులాల యొక్క ఆర్థిక, సామాజిక స్థితిగతులు పెంచడానికి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రధానమంత్రి గారు విశ్వకర్మ యోజన అని స్కీమ్ పెట్టాడు. అన్ని కులాలకు 2 లక్షల నుంచి 10 లక్షల దాకా రుణ సౌకర్యం కల్పించాడు. ఆ విధంగా కులాల
కుల వృత్తులను ఆధునీకరించడం, ఆ కులాలను డెవలప్ చేయడానికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. బీసీ ప్రజలందరూ కూడా ఆ స్కీమ్ను కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు అందరూ ఆ స్కీమ్ను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలి. ప్రధానమంత్రి దానికి దాదాపు 18 నుంచి 22 వేల కోట్లు కేటాయించారు. ఆ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకొని ఈ కులాలకు లోన్లు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా బీసీల యొక్క ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు రుణాలు ఇవ్వడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా గత 10 ఏళ్ళుగా బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. బడ్జెట్ లేదు. ప్రభుత్వాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని బీసీ కులాలకు అభివృద్ధి చేయాలని ఆయన ఆరాటపడుతున్నాడు. వెంటనే బీసీ కులాలకు ప్రతి ఒక్కరికి రుణాలు ఇచ్చేటట్టు బడ్జెట్ కేటాయించి చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చే బడ్జెట్ లోపల బీసీ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్లు కేటాయించాలి. అదేవిధంగా బీసీ బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కుల వృత్తులన్నిటికీ స్వయం ఉపాధి పథకాల కింద సబ్సిడీ రుణాలను 80% సబ్సిడీతోటి రుణాలు ఇచ్చే స్కీమ్ ఏదైతే రూపొందించారో దాన్ని కంటిన్యూ చేసి ప్రతి కుటుంబానికి దశల వారీగా 5 సంవత్సరాల్లో ఈ పథకం అమలు చేసే విధంగా వర్తించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు బీసీల అభివృద్ధి గురించి ఆలోచిస్తుండ్రు. దాన్ని సద్వినియోగం చేయాలంటే సెమినార్ల ద్వారా, బహిరంగ సభల ద్వారా ప్రధానమంత్రికి మన ఐక్యతను చూపెట్టినట్లయితే, మనం బలంగా మన సమగ్రతను చూపెట్టినట్లయితే తప్పనిసరి అనేక స్కీములు వచ్చే అవకాశం ఉంటుంది. బీసీలందరూ కులాలకు అతీతంగా వాళ్ళందరూ సమావేశం బీసీలకు ఒకటై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.